హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కిచెన్. నేను మీ స్వాతిని. ఈరోజు మన ఛానల్లో సాయంత్రం పూట వేడివేడిగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఈజీగా సింపుల్గా చేసుకునే ఒక స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను. ఈ స్నాక్ రెసిపీని లంచ్ బాక్స్లో పెట్టవచ్చు. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుండి రాగానే స్నాక్స్ అడిగినప్పుడు ఇవి ఇవ్వచ్చండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. రెగ్యులర్గా తినే స్నాక్స్ బోర్ కొట్టినప్పుడు అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి 1 కప్ వరకు మైదా పిండిని తీసుకోవాలండి. గ్రామ్ వైజ్ చెప్పాలంటే ఒక 180 గ్రామ్స్ వరకు ఉంటుందండి ఈ పిండిని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాతకి ఇందులోకి రుచికి సరిపోయేంత వరకు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. మైదా కొంచెం వాటర్ని తక్కువ అబ్జర్వ్ చేస్తుందండి, అందుకనే కొంచెం వాటర్ని పోసుకుంటూ చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోండి. చూసారు కదా వీడియో క్లిప్లో, ఈ విధంగా కలుపుకోండి. మైదాని ఒక 2-3 నిమిషాల పాటు బాగా మసాజ్ చేస్తే ఇంకొంచెం సాఫ్ట్గా అవుతుందండి. ఆ తర్వాతకి మూత పెట్టేసుకొని 10 నుండి 15 నిమిషాల పాటు ఈ పిండిని పక్క పెట్టుకోండి. ఇప్పుడు మరొక బౌల్లోకి 2 ఎగ్స్ని తీసుకోవాలండి. ఎగ్స్ని బీట్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఈ ఎగ్లోకి రుచికి సరిపోయేంత వరకు సాల్ట్ తీసుకోవాలండి. సాల్ట్ అనేది కొంచెం చూసి వేసుకోండి. ఆల్రెడీ ఎగ్స్లో కొంచెం సాల్ట్ అనిపిస్తుంది, సో అందుకనే సాల్ట్ అనేది కొంచెం వేసుకోండి. ఆ తర్వాతకి 1/4 టీ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపోయేంత వరకు కారం వేసుకోండి. అలాగే 1/4 టీ స్పూన్ వరకు ధనియా పౌడరు, 1/4 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని విస్కర్ తోటి బాగా కలిపేసుకోండి. ఇన్కేస్ మీ దగ్గర విస్కర్ లేకపోతే స్పూన్తో కానీ ఫోర్క్తో కానీ అంతా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాతకి ఒక 3 నిమిషాల పాటు బీట్ చేయండి. కొంచెం ఫ్లఫీగా వస్తుందన్నమాట మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్క పెట్టుకున్న తర్వాతకి మనం ముందుగా కలిపెట్టుకున్న పిండి ఉంది కదండి, ఆ పిండిలో నుండి కొంచెం పిండి తీసేసుకొని మనం రెగ్యులర్గా చపాతీ అయితే ఎలా చేసుకుంటామో ఆ విధంగా చపాతీలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. మళ్ళీ పలుచగా కాదు, అలానే మరి మందంగా కాకుండా మీడియంలో ఒత్తేసుకోండి. చూసారు కదా వీడియో క్లిప్లో, ఇంత మందం ఉంటే సరిపోతుంది. ఆ తర్వాతకి వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇక్కడ మనం పరోటా చేస్తున్నాం కాబట్టి పరోటాకి లేయర్స్ ఎక్కువ రావడానికి ఈ మెథడ్లో చేస్తే మనకు లేయర్స్ అనేది బాగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఒకసారి జెంటిల్గా ఒత్తేసుకొని ఎక్కువ స్ప్రెడ్ చేయొద్దు, కొంచెం నిదానంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాతకి పక్క పెట్టేసుకోండి. మనం ముందుగా కలిపెట్టుకున్న ఎగ్ మిశ్రమం ఉంది కదండి, ఆ బౌల్లో మనకి సరిగా డిప్ అవ్వదనేసి నేను వేరొక బౌల్లోకి కొంచెం వెడల్పుగా ఉన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాతకి మనం ముందుగా చేసుకున్న పరోటాని ఎగ్ మిశ్రమంలోకి డిప్ చేసుకోవాలన్నమాట. ఇలా డిప్ చేసుకొని వేడిగా ఉన్న ఆయిల్లోకి వేసుకొని అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ 2 వైపులా చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ పరోటా వేసిన తర్వాతకి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. లోపల వరకు చక్కగా కుక్ అయిపోయి పిండి కూడా మనకి ఎక్కడ పిండి లేకుండా చపాతీలాగా ఉంటుందన్నమాట. సో ఇలా నిదానంగా అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. జస్ట్ ఒక 5-6 నిమిషాల్లో మనకు ఈజీగా ఫ్రై అయిపోతుందండి. చూసారు కదా మంచిగా పొంగుతూ వస్తుంది. ఈ విధంగా రావాలి. కలర్ కూడా ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుందండి, అంతకంటే ఎక్కువ కలర్ ఏమీ అవసరం లేదనమాట. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాతకి తీసేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఇదే విధంగా మిగతా వాటిని కానీ డీప్ ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఆ తర్వాతకి దీన్ని గ్రీన్ చట్నీతో కానీ లేదా టమాటో కెచప్తో కానీ తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి. రెగ్యులర్గా చేసుకునే స్నాక్స్ బోర్ కొట్టినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. పిల్లలైనా పెద్దలైనా నచ్చి తీరాల్సిందే. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతోటి కామెంట్స్లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి షేర్ చేసుకోండి. ఇలాంటి మోర్ హెల్తీ రెసిపీస్ కోసం మన స్వాతి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.